బుజ్జి ఏంటి స్పెషల్ ఈరోజు? కేక్ చేస్తా. కేక్ వద్దులే కానీ బెల్లం గులాబ్ జామ్ చేయి. బెల్లం గులాబ్ జామ్ ఓకే. అంత ప్రేమగా అడిగిన తర్వాత చేయకుండా ఎలా? పావు కేజీ పచ్చికోవా, 150 గ్రాముల వరకు పన్నీరు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా స్మూత్గా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే పావు కప్పు వరకు మైదా పడుతుంది, ఇంకొంచెం పడితే వేసుకొని ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకం కోసం 2 కప్పుల వరకు బెల్లం యాడ్ చేసుకొని ఇందులోనే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మనం గులాబ్ జామ్ ఏ విధంగా చేసుకుంటామో అడిచిపెట్టి చాలా చక్కగా చేసుకోవాలి, లేదు అంటే క్రాక్ వచ్చేస్తుంది. అనేది పాకం అయితే రానవసరం లేదు, జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని చిన్నది ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉండే బెల్లం గులాబ్ జామ్ రెడీ అయిపోయింది.